హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా తల్లిదండ్రులకు అండగా నిలవాలి అనేటువంటి ఈ ప్రబోధనాంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. తల్లిదండ్రులకు అండగా నిలవాలి. ఇక వినండి. అమ్మా నాన్నలకు అండగా కన్నబిడ్డలకు విద్యాబుద్ధులు చెప్పించి ఆస్తులు రాసిచ్చి వారు హాయిగా బతకడానికి బాటలు వేసే తల్లిదండ్రుల్లో పలువురు వృద్ధాప్యంలో తీవ్ర నిరాదరణకు గురవుతున్నారు. తమ అభ్యున్నతికి సర్వస్వం ధారపోసిన అమ్మానాన్నలకు చరమదశలో కాస్త భోజనం పెట్టడానికి, ఆప్యాయంగా పలకరించడానికి కూడా కొందరు ప్రబుద్ధులకు మనసు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెంచి పెద్ద చేసిన వారి పోషణ, సంరక్షణను పిల్లల బాధ్యతగా పేర్కొంటూ కేంద్రం 2007లో ప్రత్యేక చట్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కన్నవారి పట్ల కనికరం లేకుండా వ్యవహరించే కఠినాత్ముల వేతనాల నుంచి నిర్ణీత మొత్తాన్ని సేకరించి వారి తల్లిదండ్రులకు అందించేందుకు అస్సాం ప్రభుత్వము 2017లో చట్టం తెచ్చింది. బిడ్డల అనాదరణకు గురై భారంగా బతుకులు ఈడుస్తున్న అసహాయ అమ్మా నాన్నలకు ఆర్థిక భద్రత కల్పించే కీలక శాసనాన్ని తెలంగాణ అసెంబ్లీ సైతం తాజాగా ఆమోదించింది. దీని ప్రకారం జన్మనిచ్చిన వారి బాగోగులు పట్టని సర్కారు ప్రైవేటు ఉద్యోగుల జీతాల నుంచి 15% లేదా 10,000 రూపాయల చొప్పున మినహాయించి తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేస్తారు. కుటుంబ సమాజ అభివృద్ధికి తన వంతుగా పాటుపడి మలి వయస్సులో ఎవరికీ కాకుండా పోతున్న అభాగ్యుల సంక్షేమం కోసం తెలంగాణ సర్కారు తీసుకున్న చొరవ సంస్తుతిపాత్రమైనది. ఆసేతు హిమాచలం 71% వృద్ధులకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక భరోసా దక్కట్లేదనే విషాద వాస్తవాన్ని హెల్పేజ్ ఇండియా సంస్థ తన నివేదిక 2 ఏళ్ల క్రిందటే ప్రకటించింది. అర్హులైన వయోధికుల్లో చాలామందికి స్వల్పంగానే పింఛన్ అందుతుంది. 31% పెద్దలే ఆరోగ్య బీమాకు నోచుకుంటున్నారు. సంపాదించినంత పిల్లల కోసం వెచ్చించి ముదిమిలో చేతిలో చిల్లి గవ్వలేక ఎంతోమంది మళ్ళీ పనిబాట పడుతున్నారు. ఇలా జీవితాలు దుర్భరమై 30% మంది వృద్ధులు కుంగుబాటుకు గురవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 2050 నాటికి రెట్టింపవుతుందని అంచనా. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండనుంది. నీతి ఆయోగ్ నివేదిక సూచించినట్లు ఇలాంటి వారికి రాయితీపై వైద్య సేవలు అందించటం తదితరాలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలి. సిఎస్ఆర్ ఆ పథకం కింద వృద్ధాశ్రమాల్లో వసతులను మెరుగుపరచటం పైన శ్రద్ధ వహించాలి. పెరుగుతున్న చిన్న కుటుంబాలకు సమాంతరంగా అనుబంధాలు పెడుసుబారిపోతున్నాయి. ఉపాధి అవకాశాల కోసం యువత నగరాలకు వలస వెళ్లాల్సిన అనివార్య పరిస్థితుల్లో పల్లెల్లో వృద్ధుల జీవితాలు ఒంటరితనంలో చిక్కుకుపోతున్నాయి. పట్టణ వాతావరణంలో ఇమడలేక ఎలాగో ఓర్చుకొని అక్కడే ఉన్నా కనిపెట్టుకుని ఉండేవారు లేక వయోధికులు వ్యాకుల పడుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయనిదే ఇల్లు గడవని పరిస్థితుల్లో అమ్మా నాన్నలను దగ్గరుండి చూసుకోలేక పిల్లలు సతమతమవుతున్నారు.
అరాకొర ఆదాయాలు, పెరుగుతున్న ఖర్చుల వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పెద్దల పోషణను కొందరు భారంగా భావిస్తున్నారు. డెన్మార్క్, స్వీడన్ అటువంటి దేశాల్లో పురపాలక సిబ్బంది ఇంటికి వచ్చి వృద్ధులకు సేవలు అందించే ఏర్పాట్లు ఉన్నాయి. ఆ దేశాల్లో సింగపూర్, జర్మనీలు ముదిమి వయసులో ప్రత్యేక ఆరోగ్య సంరక్షణకు తగినట్లు బీమా పథకాలను ప్రవేశపెట్టాయి. వీలును బట్టి దేశీయంగానూ అలాంటి విధానాలను చేపట్టాలి. వయోధికులకు ఆర్థిక దన్ను అందించడంతో పాటు వైద్య సేవలను విస్తృతం చేయాలి అంటూ ఈనాడు ఎడిటోరియల్ ప్రబోధాంశంగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.